అందరికీ నమస్కారం. నేను మీ బీసారెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి పాలకుల దృష్టిలోకి రావండి. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ, లేదా ఎవరైనా అసమ్మతివాదులు ఏదో 4 రాళ్ళు వేస్తున్నారులే, ఇలా వాళ్ళు అనుకొని దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ పక్క నుండి అనుచరులు అధికారులకి అపార్థి చెప్తారు. ఇదేదో ఈ విమర్శ వస్తుంది, కొంచెం చూసుకోమని. వీళ్ళు మెహర్బానీకి వెళ్ళిపోయి ఆ సమస్య గురించి అసలు పట్టించుకోకుండా, సార్ మేము క్లోజ్ చేసేసాం ఆ ఇష్యూ, ఇప్పుడు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు, మీ పని మీరు చేసుకోండి సార్, మేము ఉన్నాము సార్ అని చెప్పేటటువంటి మేధావులు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకని? వాళ్ళ దగ్గర మెప్పు కోసం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, అమరావతి ఈరోజు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉండే దాదాపుగా 85% మంది ప్రజలు, అంటే మిగతా 15% అంత రాజధాని మీద అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ 85% మంది ప్రజలు అమరావతిని గమనిస్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది ప్రతిరోజు వాళ్ళకి ఏదన్నా కొంచెం సమయం ఉంటే ఈ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, సోషల్ మీడియా మాధ్యమాల్లో అసలు అమరావతిలో డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఇంకా ఎంత అవసరం అవుతుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ చేసే ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈరోజు అమరావతి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, రేపు 2029 ఎన్నికలకి అమరావతి నెంబర్ 1 ఐటమ్. ఈరోజు తెలుగుదేశం పార్టీ అమరావతి మీద ఏ స్థాయిలో దృష్టి పెడితే ఆ స్థాయిలో మీకు 2029 ఎన్నికల్లో ఓటింగ్ ఉంటుంది. అమరావతిని మీరు కేర్లెస్ చేస్తే మిమ్మల్ని ప్రజలు కేర్లెస్ చేస్తారు. మీరు అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలదే ఉందిలే, ఆ ఎన్నికలకు సమయానికి ఏదన్నా 4 సెంటిమెంట్ డైలాగులు కొట్టేయటమో, లేకపోతే ఒక 10 రూపాయలు పని చేయటమో, ఇంకొక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చేస్తే మాకు ఓట్లు వేసేస్తారు అని మీరు అనుకోవచ్చు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోయింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఏ ప్రాజెక్టులు వస్తే బాగుంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటే బాగుంటుంది స్పష్టంగా చెప్తున్నారు. ఏ మూల పల్లెటూరికి వెళ్ళండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రాజెక్టులు వచ్చినాయంటే టకా 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 చెప్పేస్తున్నారు. అయితే అమరావతి చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది, అందులో ఏ మాత్రం సందేహం లేదు, చాలా వేగంగా కూడా జరుగుతుంది. కాకపోతే సమన్వయ లోపం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. నేను వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి మాట్లాడడం అనేది భావ్యం కాదు, కానీ అధికారులకి, తర్వాత వచ్చి ఎవరైతే అమరావతి బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళకి, కాంట్రాక్టర్లకి, రైతులకి సమన్వయ లోపం అయితే కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అక్కడ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ చెప్పాల్సినటువంటి పెద్ద పెద్ద విషయాలేం కాదు. నేను అనేది ఏంటంటే, అమరావతిలో ఈ మాత్రం ఇష్యూస్ కూడా ఉండకూడదు. చాలా సింపుల్ ప్రాజెక్టు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది. దానికి సంబంధించి 4.5 ఎకరా భూ సమీకరణ అంశం కూడా ఈరోజు క్రిటికల్గా తయారైంది అంటే, మరి దాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారో ఈరోజు ప్రభుత్వమే చెప్పాలి, తెలుగుదేశం పార్టీ చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వానికంటే కూడా తెలుగుదేశం పార్టీకే అమరావతి మీద బాధ్యత ఎక్కువగా ఉంది. ఈరోజు అమరావతి అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే అమరావతి అనే కోణంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి కీలకమైనటువంటి ప్రాజెక్టుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరో ఒక కోన్సిక గొట్టంగాళ్ళ చేతిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉండాలి, లేకపోతే నారా లోకేష్ గారి చేతుల్లో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే వర్క్లోడ్ చాలా ఎక్కువైపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు సామాన్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఏమంటున్నారంటే, ఈ వయసులో కూడా ఎందుకయ్యా ఈయన
వారానికి 2 రోజులు ఈ ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ ఎండలు ఏంటి, ఆయన తిరగడం ఏంటి, ఆయన ప్రజలతో మాట్లాడటం ఏంటి, ఈ వయసులో ఆయనకి అంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఆయన పట్ల ఇప్పుడు సానుభూతి వస్తుంది. నారా లోకేష్ గారికి చాలా సామర్థ్యం ఉంది. నేను ఎందుకని అతన్ని ఆ విధంగా అంటానంటే 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అని ఎవరన్నా మాట్లాడితే నాలాంటి వాళ్ళు నవ్వారు. దాదాపుగా ఇంకొక 5-6 ఏళ్ళు చూడాలి. 2029లో కూడా ఇదే కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు ఆలోచిస్తారు పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి వచ్చేదానికి అని. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నాడు. ఎవరైనా పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి రావాలంటే మళ్ళీ మీ ప్రభుత్వం అసలు దానికి గ్యారెంటీ ఏంటి అని పెట్టుబడిదారులు అడుగుతున్నారని చెప్తే, అలాంటి సిచ్యువేషన్లో నారా లోకేష్ గారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి తెచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి అమరావతి లాంటి కీలకమైన ప్రాజెక్ట్ అనేది నారా లోకేష్ గారి చేతుల్లోనే ఉండాలి. దాని క్రెడిట్ నారా లోకేష్ గారికే దక్కాలి, తెలుగుదేశం పార్టీకే దక్కాలి. ఇందులో స్వార్థం అనుకోండి, నువ్వు పచ్చిగా మాట్లాడుతున్నావు అనుకోండి, ప్రజల డబ్బు కదా, ఒక పార్టీకి ఎందుకు క్రెడిట్ పోద్ది అని మీరు అనొచ్చు. కానీ అమరావతిని ప్రజలు చూసే కోణం వేరే. రాజధాని కావాలి, దాన్ని కట్టే సామర్థ్యం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది, తెలుగుదేశం పార్టీయే చెయ్యాలి అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. ఆ బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీయే తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒకరికి ఇవ్వటం కాదు, నారా లోకేష్ గారే అమరావతి పనులు చేపట్టాలి, ఆయనే పర్యవేక్షించాలి. ఇంకొక విషయం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది, తాడికొండ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది రాజధాని. ఈ 2 నియోజకవర్గాల్లో నారా లోకేష్ గారికి అద్భుతమైన పట్టుంది. ఆయన చెప్తే రైతులు ఎవరైనా వింటారు. ఆ విధంగా ఆయన అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, మహిళల కోసం, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేసి ప్రతి కుటుంబంలో ఆయన ఒక సభ్యుడిగా చేరిపోయాడు. ఆ ప్రాంతంలో ఎంత పెద్ద సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగలిగినటువంటి శక్తి నారా లోకేష్ గారికి ఉంది. కాబట్టి అక్కడ సమన్వయ లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి అంటే ఇంకా వేగంగా జరగాలి. 2028 డిసెంబర్ నాటికి అమరావతి పరిపాలనా నగరం అందుబాటులోకి రాకపోతే, రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు కాకపోతే, నేరుగా విజయవాడలో బైక్ ఎక్కామా అమరావతి అసెంబ్లీని చూసుకొని యువతలకు రావాలి సామాన్యుడు. అలాంటి పరిస్థితి కానీ రాకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తప్పదు. నేను ముందుగానే అప్రమత్తం చేసి ఈరోజు నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మీరు ఎవరి చేతుల్లోనే అమరావతిని పెట్టితే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరే పర్యవేక్షిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా త్వరగా అందుబాటులోకి వస్తుందని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు, నారా లోకేష్ గారు కూడా ఆలోచిస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.